రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పలువురు అసమ్మతి కార్పొరేటర్ల మధ్య వార్ రోజుకు ముదురుతోంది. మేయర్ మహేందర్ గౌడ్ పై ఇప్పటికే అవిశ్వాస తీర్మానం పెట్టిన 16 మంది కార్పొరేటర్లు తాజాగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పలు నిర్మాణాల్లో కోటి రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గతంలో నిర్మించిన భవనానికి కొత్తగా కట్టినట్టుగా కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించారని ఆధారాలను కలెక్టర్కు సమర్పించారు. ఫిర్యాదు అందుకున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక విచారణ చేపట్టారు. అయితే డబ్బుల కోసమే మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఎమ్మెల్యే ప్రకాష్ ఆరోపించగా మహేందర్ గౌడ్ అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ అసమ్మతి నేత. ఏదైతే ఆదర్శ్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన అక్రమాల గురించి నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు కదా, నేను ఇప్పుడు చెప్తున్నాను, నీకేం సంబంధం లేకపోతే నువ్వు డేటు టైము ప్లేస్ ఫిక్స్ చేయి. నీ ఆధారాలన్నీ, నువ్వు చేసిన అక్రమాలన్నీ, ఇది ఒక్కటి కాదు చాలా ఉన్నాయి నీ అక్రమాలు. నువ్వు ఎవరెవరినో పెద్ద మనుషులను అడ్డం పెట్టుకుని ఈ అక్రమాలు చేస్తున్నావు, ఎప్పటికీ బయటపడదు అనుకుంటున్నావు. నీకు అన్ని ప్రూఫ్స్ తో సహా ప్లేసు టైము డేట్ చెప్పు, ఏ చౌరస్తాలో కూర్చుందాం చెప్పు, అన్ని ఆధారాలతో తీసుకొని వస్తా. వచ్చే ముందు ఒక బాండ్ పేపర్ మీద నా వైఫ్ ని కార్పొరేటర్ గా రిసిగ్నేషన్ తీసుకొని వచ్చి నీ దగ్గర కూర్చుంటా. నువ్వు కూడా ఒక బాండ్ పేపర్ మీద రిజైన్ చేస్తా, తప్పుంటే రిజైన్ చేస్తా అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ మీద తీసుకొని రా. పబ్లిక్ లోనే కూర్చుందాం, పబ్లిక్ లోనే డిసైడ్ చేద్దాం, పబ్లిక్ నే అడుగుదాం. ఎవరు ఏం తప్పు చేసి ఎవరు రిజైన్ చేయాలో పబ్లికే చూపిస్తారు. ఎప్పుడు పిలుస్తున్నావు చెప్పు, నేను రానికే సిద్ధంగా ఉన్నా.